మిక్కిలి ప్రియులారా, ఈ వివాహ కార్యము ద్వారా ఈ స్త్రీ పురుషులనిద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానం యందు కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవించవలెనని పరిశుద్ధ గ్రంథము మనకు ఆజ్ఞ విధించుచున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళుట ద్వారా దీనిని ఆశీర్వదించెను. ఇట్టి జీవిత విధానమును గూర్చి మన ప్రభువు వచించినది మనము ధ్యానము చేసుకుందాము. ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారికను ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ఆయన చెప్పెను. ఈ కారణమును బట్టి వివాహమునకెవరును చులకనగాను అనాలోచితముగాను పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను మనము జ్ఞాపకము చేసుకుందాము. వివాహం యొక్క ఉద్దేశములను జ్ఞాపకం చేసుకుందాము. మొట్టమొదటిగా భార్యాభర్తలు ఇరువులను తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమియందును లేమియందును పరస్పర సహాధారణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవదిగా దేవుడు మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైనా సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవదిగా కుటుంబములో పిల్లలు జన్మించి దేవుడు మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానముల యందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవదిగా వివాహము ఘనమైనదిగా నెంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించబడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి వివాహమునందు జతపరచబడబోచున్నటువంటి మీకు కొన్ని సూచనలను చేసి మీరు ప్రమాణంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకొరకనగా యవన కాలములో ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే ఒకే ఒక ఆలోచన దేవుడు స్త్రీ పురుషులను జతపరిచాడు. దానిని బట్టి లోకములో ఆ స్త్రీ పురుషులు పాపమునకు లోను కాకుండానట్లు తమ వ్యక్తిగత జీవితములను పరిశుద్ధపరుచుకొనుచు దేవుని యందు నిలకడగా జీవించుట కొరకు ఇది ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరు వివాహమునందు స్థిరపరచబడబోచున్నారు. కాబట్టి పరిశుద్ధత అనేటటువంటిది మీ జీవితములలో ఎల్లప్పుడూ ఉంచుకొనులాగున ప్రయత్నము చేస్తూ పోవాలి. ఎందుకొరకనగా ఎవడునూ నీతిమంతుడు లేడు అనేటటువంటి వాక్యము సత్యము గనక మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక అనాలోచితమైనటువంటి కార్యమును బట్టి తప్పిదములలో పడిపోతూ ఉంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తున్నది ఏమనగా, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఏదో అనాలోచితముగా దేవుని సన్నిధిలో సంఘము ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణము చేసి ఆ ప్రమాణములను తప్పిపోవడము మంచిది కాదు అనేటటువంటిది మరి జ్ఞాపకము చేయబడుతున్నాము. ఎందుకొరకు నేను ఈ మాటలు చెప్తున్నానో మీకు తెలుసు. లోకము మరి వివాహ వ్యవస్థను సరిగా అర్థము చేసుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. కానీ క్రైస్తవ జీవిత విధానములో పెరిగినటువంటి మీరు మరి ఈ వివాహమునందు స్థిరపరచబడాలి. మీ తల్లిదండ్రుల వారి వైవాహిక జీవితములలో 20, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వారి వైవాహిక జీవితములలో ఎన్ని ఇబ్బందులు కలిగినా వారు ఎడబాయక ఉండి ఈరోజు తమ బిడ్డల వివాహమును వారు జరిపిస్తున్నారు.
రాబో దినములలో దేవుడు మిమ్మలను ఆశీర్వదించినప్పుడు ఇటువంటి స్థితి అందు మీరు కూడా నిలువబడేటటువంటి ఆలోచనతో ఆ పరిశుద్ధతను కాపాడుకొనుటకు ప్రయత్నము చేయాలి. దయచేసి అమ్మ కొద్దిగా ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉంటే చాలా క్షేమకరము. పరిశుద్ధ వివాహంలోనికి మనం వెళ్ళబోతూ ఉంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వీరిద్దరు కూడా మరి దేవుని పరిశుద్ధ వివాహమునందు జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి కానీ దేశ చట్టములను బట్టి కానీ వీరు వివాహము ఆడరాదని న్యాయసమ్మతమైన కారణము తెలిసి ఉన్న పక్షమున దయచేసి దానిని వెల్లడి చేయాలని మనవి చేస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియచేయండి. మీకు అభ్యంతరము లేకపోతే మీ కుడి చేతిని ఎత్తి మీ అంగీకారమును తెలియచేయండి. కొద్దిగా అటు చూపించండి నాయన. మీ వీడియోను ఒకసారి వారి కుడి చేతుల వైపు చూపించండి. వారు సాక్షులుగా ఉన్నారు. ఇక్కడ సంఘ సేవకులు కూడా ఉన్నారు. వారిని కూడా ఒకసారి చూపించండి. ఇది 3వ ప్రకటనగా మరి ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తున్నాము. నువ్వు తీసుకున్నానా? నీకు మరి మైక్ వస్తలేదు చూడండి బాబు. ఈ వివాహమునందు జతపరచకూడదని, ఈ స్త్రీతో వివాహము జతపరచకూడబడదని మరి నీకేదైనా కారణం ఉంటే తెలియచేయండి. లేకపోతే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని సంఘము ఎదుట మీరు తెలియచేయండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అమ్మ నీకేమైనా అభ్యంతరం ఉందా? నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. దేవునికి స్తోత్రము. అభ్యంతర కారణములు ఏమీ లేవని చెప్పినందున మనము మరి వివాహ కార్యములోనికి మనము వెళదాము. అమ్మ మీరు అవి పూలదండలు ఇంకా సామాన్లు ఏమైనా ఉంటే ముందుకు తీసుకొని రండి. ఒక్క నిమిషం ఆగండి. దినకర్ అను నీవు బబిషా అను ఈ స్త్రీని భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? మైకులో చెప్పండి. ఉందును. బబిషా అను నీవు దినకర్ అను ఈ పురుషుని వివాహము చేసుకొని ఇతనిని మాత్రమే హత్తుకొని ఉందువా? ఉందును. దయచేసి స్త్రీ పురుషుల ఈ తల్లిదండ్రులు ఇరువురును వేదిక మీదకి రండి. తల్లిదండ్రులు మాత్రమే రండి. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. అయ్యా రండి రండి రండి, ఇట్రండి, మీరు ఇట్రండి. అమ్మా మీరు ఇరువురు అమ్మాయి కుడి చేతిని తీసుకొని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి.
మైక్ దగ్గర పెట్టు. దినకర్ అను నేను, దినకర్ అను నేను, బబిషా అను నిన్ను, బబిషా అను నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు, చావు మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని పరిశుద్ధ సంఘము ఎదుట దైవజనుల ఎదుట దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. బబిషా అను నేను, దినకర్ అను నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మీ ప్రమాణములను దేవుడు వినియున్నాడు. వీటికి మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు సంఘమంతయు సాక్షులుగా ఉంటున్నారు. అది ఉంగరం ఆదాం పాస్టర్ గారు మర్మం నుండి వచ్చిన దైవజనులు ఉంగరం కోసం మరి మంగళసూత్రం కోసం వారు ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ఉన్నతమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయా మీ దాసుల ద్వారా మా తండ్రి ఇప్పటి వరకు మీరు చేయించినటువంటి మా తండ్రి ఇరువురి యొక్క ఒప్పందాలు, వారి యొక్క ప్రమాణాలను బట్టి మా నాయన మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నారు మా తండ్రి. మీ నామం పేరిట యేసు క్రీస్తును నామం పేరిట నాయన ఇరువురు చేసినటువంటి ప్రమాణాలను స్థిరపరుస్తున్నాం. మీ నామం పేరిట మా తండ్రి ఇరువురు బిడ్డను ఆశీర్వాదముగా వరుందురుగాక. తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తనకు సతీమణిగా చేసుకునిచున్నటువంటి భవిష్యాన్ని ప్రేమించిన ఆయన దినాక తీసుకుని వచ్చినటువంటి మంగళసూత్రము కొరకై అయా మీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క మంగళసూత్రమును మీరు పరిశుద్ధపరచండి రాజా. నీ కుమారుడు మా తండ్రి తనకు భారీగా చేసుకునిచున్నటువంటి భవిష్యత్ ఆ బిడమెడలు మాత్రం ధరింప చేస్తుంటుండగా ఇది మొదలుకొని మా తండ్రి నిరంతరము మా ప్రభువా వారు మీ కొరకు మా తండ్రి జీవించినట్లు నిత్యమైనటువంటి మీ సన్నిధి, మీ ఉద్దేశాలు, మీ ప్రణాళికలు దేవా నీ విడుదల పట్ల నెరవేర్చబడును గాక. వారి యొక్క దాంపత్య జీవితంలో నాయన మూడో వ్యక్తిగా మీరుండి మా తండ్రి ఫలభరితంగా నా తండ్రి చక్కని ఫలముల చేత నాయన చక్కని బహుమానముల చేత మా తండ్రి మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాము. నా దేవా మీరే నా తండ్రి యొక్క వివాహ కార్యంలో తోడై ఉండి దాసుల సమక్షంలో ప్రభు జరిగిస్తున్నటువంటి ఈ కార్యం అంతటి కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవా నా తండ్రి మంగళసూత్రమును మీ నామం పేరిట పరిశుద్ధపరిచి అయా నిపుణులకు అప్పగిస్తూ ఉంటుండగా నా తండ్రి ఇది కడుతున్నప్పుడు దీని ద్వారా మా తండ్రి ప్రతి
దినమున ఆయన వారి దాంపత్య జీవితంలో మీరుండి మా తండ్రి సుఖ సంతోషాలతో నాయన సౌఖ్యముగా నా తండ్రి శ్రేష్టమైన ప్రతి దీవెన ఆశీర్వాదముల చేత వారు నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అయ్య గారు. తర్వాత మంగళమే. దయచేసి వివాహ సమయంలోనికి మనం ప్రవేశించున్నాము. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమా నందునకు నిరుపమా నందునకు నిపుణ వైద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 దురిత సంహారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు వరసుగును దారునకు కరుణ సంపన్నునకు కరుణ సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. ఏ నరుడు ఒంటరిగా లేకుండే వలనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగి. ఒక్క నిమిషం, అది నీ కుడి చేతులను పుస్తకం పట్టుకో. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకు సూచనగా
స్థిరమైన ప్రేమ సూచనగా ఈ మంగళ సూత్రమును ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేసి ఉన్నాను. నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. నిత్య నమ్మకమునకును మైక్ దగ్గర పెట్టుకోమా. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. దేవుని సమక్షమందు ఈ సభ ఎదుటను ఒకరు తమ ప్రమాణములను చేసుకొనిచున్నారు గనక దేవుని నిర్ణయమును చట్టమును బట్టి వీరిరువురును తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుని యొక్క నామములో భార్యాభర్తలుగా ప్రకటిస్తూ ఉంటున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదు. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలో ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలో ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రభావము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము. అవన యేసుని వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అబ్బాయి పక్షమున ఇద్దరు, అమ్మాయి పక్షమున ఇద్దరు సంతకం చేయడానికి దయచేసి ముందుకు రావాలి. అబ్బాయి పక్షమున ఇద్దరు పెద్దలు, అమ్మాయి పక్షమున ఇద్దరు పెద్దలు ముందుకు రావాలి. ఈ సంతకాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరి ఆశీర్వాదముతో బిడ్డలకు ప్రార్థన చేసి ఈ వివాహ కార్యక్రమము ముగించబడుతూ ఉంటుంది. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఆ ఇరువురితో పాటు అమ్మాయి తండ్రి, అబ్బాయి తండ్రి కూడా ముందుకు రావాలి. మంచిది. మన మధ్యలోనికి లాలపేట నుంచి ఇమ్మానుయేల్ పాస్టర్ గారు వచ్చారు, ఒక పాట పాడతాడు.
ఆ లోపున మరి అమ్మాయి తరపున 2, అబ్బాయి తరపున 2 పెద్దలు సంతకాలు చేయాలని కోరుచున్నాం. అమ్మాయి తరపున 2, అబ్బాయి తరపున 2. పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈ పెళ్లి జంట నూరేండ్ల పంట, ఈ పెళ్లి జంట నూరేండ్ల పంట, భవిష్యలో సరివాడివై దీనాకరులో సగభాగమై, భవిష్యలో సరివాడివై దీనాకరులో సగభాగమై, భవిష్యానే సుమమానికలో, భవిష్యానే సుమమానికలో అనురాగ పరాగమై. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకరి హృదయ వేణువై ఒకరు మధుర గానమై, కాపురమనే తోటలో కాపు కాసి పండాలి. ఒకరి హృదయ వేణువై ఒకరి మధుర గానమై, కాపురమనే తోటలో కాపు కాసి పండాలి. కలకాలం పరిమళించుచు పువ్వులతో నిండాలి, కలకాలం పరిమళించుచు పువ్వులతో నిండాలి. ఈ పెళ్లి జంట నూరేండ్ల పంట, ఈ పెళ్లి జంట నూరేండ్ల పంట, భవిష్యలో సరివాడవై దీనాకరులో సగభాగమై, భవిష్యలో సరివాడవై దీనాకరులో సగభాగమై. ఒకరికొకరు ప్రాణమై ఒకరి మనసు లీలమై, ఒకరికొకరు ప్రాణమై ఒకరి మనసు లీలమై, ప్రభు యేసుని బాటలో జ్యోతులుగా వెలగాలి. ఒకరికొకరు ప్రాణమై ఒకరి మనసు లీలమై, ప్రభు యేసుని బాటలో జ్యోతులుగా వెలగాలి. ఆ దేవుని దీవెనలే ఈ బ్రతుకంతా కురియాలి, ఆ దేవుని దీవెనలే ఈ బ్రతుకంతా కురియాలి. ఈ పెళ్లి జంట నూరేండ్ల పంట, ఈ పెళ్లి జంట నూరేండ్ల పంట, భవిష్యలో సరివాడవై దీనాకరులో సగభాగమై, భవిష్యలో సరివాడవై దీనాకరులో సగభాగమై, భవిష్యానే సుమమానికలో, భవిష్యానే సుమమానికలో అనురాగ పరాగమై. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఈ పెళ్లి జంట నూరేండ్ల పంట భవిష్యలో సరివాడవై దినాకరులో సగభాగమై. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. పాట పాడారు. ఈ సమయంలో గ్రీటింగ్ చెప్పడానికి మధు గారు, ఎక్కడున్న వైభవం నుంచి వచ్చిన మధు గారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. త్వరగా. అమ్మాయి మేనమామ ఉంటే వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దేవుని నామానికి వందనాలండి. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. ముఖ్యంగా ఈరోజు నూతన వధువరులు అవుతున్నటువంటి దినాకర్కి, భవిష్యత్కి కంగ్రాచులేషన్స్. నా పేరు మధు అండి. మేము యూత్ విత్ ఎ మిషన్ నుంచి వచ్చాము. చాలామంది తెలిసే ఉంటుంది వైవం అనేది. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దినాకర్ మా బేస్లో అంటే యూత్ విత్ ఎ మిషన్ అనేటువంటి సంస్థలో మా దగ్గర హైదరాబాద్లో 2016లో DTS అనే డిసాయిపుల్షిప్ ట్రైనింగ్ స్కూల్ చేశారు. అది చేసిన తర్వాత తను దేవుని చేత పట్టబడి దేవుని యొక్క సేవలో కొనసాగాలని చెప్పి తను తీర్మానించుకొని 2 సంవత్సరాలు మాతో మా దగ్గర సేవ పరిచర్య చేసిన తర్వాత ఆయన లీడర్గా కూడా ఒక స్కూల్ని రన్ చేయడం జరిగింది. సో ఈరోజు అదే దినకర్ పెళ్లి చేసుకుంటున్నాడంటే నమ్మలేకపోతున్నా. అంటే అంత పెద్దోడు అయిపోయాడా అని అనిపిస్తుంది అనమాట. ఎనీవే, సో నాకు ఇచ్చినటువంటి ఈ కొద్ది సమయంలో ఒక వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. సో ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు ఆది అందే ఈ యొక్క వివాహాన్ని, ఆ ఏదోను తోటలో దేవుడు మొట్టమొదటిసారిగా వివాహాన్ని చేసినట్లుగా మనం గమనిస్తున్నాము. దేవుడు అవ్వని ఆదాముని చేసిన తర్వాత వారిద్దరినీ దేవుడు ఆశీర్వదించి వారికి ఏమని చెప్పాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని ఒక వాగ్దానాన్ని అయితే ఇచ్చాడు. మనము హెబ్రీల పత్రికలో చూసి ఉన్నాము. ఆల్రెడీ ఇక్కడ వాక్యం చెప్పబడి ఉంది. నాకు తెలిసి మీరందరూ ఆ వాక్యాన్ని విని ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు ఈ యొక్క పెళ్లి సంబంధాన్ని, ఈ వివాహ సంబంధాన్ని దేవుడు ఘనపరిచి ఉన్నాడని మనం నమ్ముచున్నాము. అలాగే మొదట్లో మనం చూసినట్లయితే దేవుడు ఆశీర్వదించాడు. ఈ వివాహ బంధాన్ని దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత వాళ్ళని ఏమంటున్నాడంటే, మీరు ఫలించాలంట. ఎవరైతే వివాహ బంధంలోనికి వస్తారో దేవుని యొక్క ఉద్దేశం వారి పట్ల ఏంటి అంటే ఫలించాల, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలన్నది దేవుని యొక్క వాక్యము. అయితే ఆ యొక్క వివాహ బంధంలోనికి వచ్చేటప్పుడు తెలుసుకోవాల్సింది, ఇద్దరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దేవునితో అలైన్మెంట్ కలిగి ఉండాలి. అలైన్మెంట్ అంటే కారుకున్నటువంటి టైర్లు అలైన్మెంట్ చేస్తారు. అలైన్మెంట్ అంటే ఆ రెండు సరిగ్గా ఫిక్స్ చేస్తారనమాట.
ఆ అలైన్మెంట్ ఎందుకు చేస్తారంటే ఆ కారు సరిగ్గా వెళ్ళటానికి, ఆ టైర్స్ ఎక్కువ కాలం మన్నటానికి. దేవునిలో మన వివాహ బంధము బలపడాలి అంటే ఆ యొక్క అలైన్మెంట్ ఎలా జరగాలో, అలాగే మనం దేవునితో అలైన్మెంట్ చేసుకోవాలి. మీరిరువురు కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ దేవుణ్ణి మీకు ప్రథమునుగా పెట్టుకొని ప్రతి విషయంలోనూ దేవుని యొక్క పాదాల యొద్ద మీరు ప్రార్థన చేసినప్పుడు మీ 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 జీవితము అలైన్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కాలము మీరు ఆశీర్వాదంలో నడవబడతారు. అలాగే మీ యొక్క వివాహ బంధాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, దేవుడు కేంద్రముగా ఉండవలసిన అది ఏంటంటే వివాహ బంధము. వివాహ బంధములో దేవుడు కేంద్రంగా ఉన్నట్లయితే ఆ వివాహ బంధము బలముగా ఉంటుంది. మనం చాలాసార్లు వివాహ బంధంలో అనేకమైనటువంటివి తీసుకుని వస్తాం. అందుకే ఈ రోజు నాడు చూసినట్లయితే లోకంలో వివాహ బంధాలు నిలవబడట్లే. కారణం ఏంటంటే దేవుణ్ణి పక్క పెట్టేస్తున్నారు, అందరినీ తీసుకొచ్చి వివాహ బంధంలో పెడుతున్నారు. అలా కాదు, వివాహ బంధంలో ఉండవలసింది, కేంద్రంగా ఉండవలసింది దేవాతి దేవుడు. మీరు ఎప్పుడైతే దేవుని కేంద్రంగా చేసుకుంటారో మీ యొక్క సంసార జీవితాన్ని, మీ వివాహ జీవితాన్ని దేవుడు బలపరుస్తాడు. ఆ విధంగా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము మీ పైన ఉండును గాక. అలాగే మీరు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని నామమున నేను కోరుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ అండి. అమ్మాయి మేనమామని రమ్మని పిలిచాం మేము. ఎక్కడున్నా త్వరగా రావాలి, ఆలస్యమైంది. అమ్మాయి మేనమామ. తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా పాస్టర్ గారి చేత అందజేయడం జరుగుతుంది. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు దయచేసి త్వరగా ముందుకు రండి, కార్యక్రమం ముగించేద్దాము. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు నాన్న ముందుకు రండి, ముందుకు రండి అమ్మ. దైవజనులు కూడా ముందుకు రావాలి. అమ్మాయి తల్లిదండ్రులు దయచేసి ఎక్కడున్నా తొందరగా రండి, సమయం వ్యర్థం చేయకండి. అబ్బాయి తల్లిదండ్రులు కూడా ముందుకు రండి. అమ్మాయి తల్లిదండ్రులు రండి అమ్మా, ముందుకు రండి, ముందుకు రండి, త్వరగా రావాలి. అమ్మా రండి రండి నాన్న, తొందరగా రండి. ఎక్కడ పోయిండమ్మా? అమ్మా డాడీ ఏం పేరమ్మా? ఆనందం గారు త్వరగా రావాలి. ఈ వీరికి వివాహము జరిగినట్లుగా మరి వివాహ పత్రము వారికి ఇవ్వబడుతూ ఉంటుంది. ఈ వివాహ పత్రము అమ్మాయి దగ్గర ఉంటుంది. దయచేసి ఇది గమనించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను.
ఇది అమ్మ అది మీ దగ్గర ఇంట్లో పెట్టుకోండి. ఒక్క నిమిషం అయ్యా, అది ఇచ్చేసేనా మమ్మీకి ఇచ్చేసేయి. మరి ఈ వివాహమునకు గుర్తుగా ఇరువురికి మరి ఈ చక్కటి బైబిల్ గ్రంథము వారికి బహుకరించబడుతుంటుంది. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మీరు ఇరువురు మోకాళ్ళు ఉండండి. దైవజనులు ప్రార్థన ఆశీర్వచనముతో ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇట్లా ఎదురుగా ఉండండి. అయ్యా రండి, ముందుకు రండి. ఎవరున్నారు బెనడిక్షన్ ఇవ్వండి. బెనడిక్షన్ ప్రార్థన చేసుకుందాం. అందరూ వారిని ఆశీర్వదిస్తూ వారి వైపు చేతులు చాపండి. దైవజనులైనటువంటి వారు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహాగణుడమా యేసయ్య మీకు స్తోత్రములు తండ్రి. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని మీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దినకర్ బబిషల పరిశుద్ధ వివాహంలో మీరు ఉన్నారు. దైవజనుల ద్వారా వారిద్దరు ఒకటిగా జతగా మీరు చేసి ఉంటున్నారు. ఇరువురు బిడ్డలు కలిసి జీవిస్తూ ఉంటుండగా తమ ఆత్మీయ జీవితంలో మరి మిమ్మల్ని ముందు పెట్టుకొని నడిచే బిడ్డలుగా మీరు చేయండి. ప్రార్థించుకునే విషయంలోనూ నీ మందిరానికి వెళ్ళే విషయంలోనూ తమ భాగాలను మీకు ఇచ్చేవారుగాను, అనేక మందికి ఆతిథ్యం ఇచ్చేవారుగాను, అనేక మందిని ఆదరించేవారుగాను ఈ బిడ్డల్ని గొప్పగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఈ పరిశుద్ధ వివాహంలో పాల్గొన్న ఇరుపక్షాల బంధువులను బట్టి, దైవజనులను బట్టి, స్నేహితులను బట్టి, రక్త సంబంధికులను బట్టి దేవా మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నూతనంగా కొత్తగా వాక్యం విన్న బిడ్డల హృదయాల్లో గొప్ప కార్యమును మీరు జరిగించమని మరొకసారి నూతన వధూవరులను మీ చేతికి అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, సకల ఆశీర్వాదములు దేవుని పరిశుద్ధ వివాహమునందు జతపరచబడినటువంటి ఇరువురి బిడ్డలకును వారి కుటుంబాలకును ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నివసించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అమ్మ అవేవి అక్షంతలు ఏమన్నా తెచ్చారా? పాస్టర్స్ అందరూ ఇట్లే ఉండి ఒకటే గ్రూప్, అదే ఏవో ఒకటి పూలో ఏవో నిలబడ ఒక గ్రూప్ ఫోటో. పాస్టర్స్ అందరూ ఒక క్రమంగా లైన్లో ఉన్నట్టయితే ఇంకా వేదిక కింద కూడా దైవజనులు ఎవరున్నా దయచేసి వారిని కూడా ఆహ్వానిస్తూ